చూస్తున్నారు. ఈ ప్రజాశాంతి అధ్యక్షుడు కేఏ పాల్ కూడా ముద్రగడ పద్మనాభం మా పార్టీలోకి రావాలని ఆహ్వానించారు. కానీ ముద్రగడ పద్మనాభం ఇలాగే చేస్తే అడుక్కు తింటారని కూడా కామెంట్ చేశారు. అవి వైరల్ కూడా అవుతుంది. ఎవరు అడుగుతుంటారండి? ఎవరు అడుగుతుంటారండి? మీ మీదే కామెంట్ చేశారు. ఎవరు అడుగుతుంటారంటున్నానండి. అమెరికా నుంచి వచ్చినవాడు కూడా కామెంట్కి నన్ను రిప్లై చెప్పమంటారా? వారు పెద్ద అయినా అమెరికా నుంచి వచ్చారు. పూర్వం అందరూ ప్రేమించేవారు, పూజించేవారు అయినండి. కిందకి దిగజారిపోయాడైనా వారికి కూడా నేను రిప్లై చెప్పాలా? తప్పు, వదిలేయండి. మీరు వైసీపీలో జాయిన్ అయ్యారు, ఎటువంటి హామీ లేదంటున్నారు. కానీ ప్రచారం మాత్రం ముద్రగడ పద్మనాభంకు రాజ్యసభ కన్ఫర్మ్ అయిపోయింది, వాళ్ళ అబ్బాయికి నామినేటెడ్ పదవి కన్ఫర్మ్ అయిపోయింది. ఆ హామీతోనే ముద్రగడ పద్మనాభం వైసీపీలో జాయిన్ అయ్యారనే చర్చ కూడా జరుగుతుంది. ఏ హామీ అడగలేదండి నేను. వారు ఇస్తే పుచ్చుకుంటానండి. తర్వాత ఏ కండిషన్ పెట్టలేదు, పెట్టదలుచుకోలేదు. నేను పవన్ కళ్యాణ్ కాబట్టినా అదే చెప్పానండి వారికి కూడా, వారి మనుషులకి, వీరికి అదే చెప్పాను సార్. అయ్యా ఎటువంటి ఎందుకు లేనిపోయిన అబద్ధాలు మాట్లాడతారు సార్? ఎందుకు అబద్ధాలు? రాజకీయ జీవితంలో 62 నుంచి ఉన్నాం అయ్యా. ఇంకోటి సార్, బాధాకరమైన విషయం ఏంటంటే వారు వీర మహిళల చేత మమ్మల్ని తిట్టిస్తూ ఉన్నారు. చాలా తప్పండి. అందుకే వారికే వీర మహిళలు ఉన్నారు, నాకు ఉన్నారండి. సింహాల్లాగా పులుల్లాగా గర్జించే మహిళలు ఉన్నారు నాకు ఉన్నారండి. వారికి వీర మహిళని పెట్టేసుకుని విరవిగెత్తే పడిన సిద్ధంగా లేను. ఫీల్డ్ తెలుసుకుందాం రమ్మని చెప్పండి. మా వీర మహిళను, ఆ వీర మహిళల మీదకి మా గర్జించే మహిళను ఫైటింగ్ రమ్మని చెప్పండి. వీర మహిళలు ఏంటి, ఏం చేస్తారండి వీర మహిళలు? అదే మాట్లాడి కూడా ప్రోత్సహించడం నాయకత్వం సబు అండి. ఇది తప్పు. ఆపమని చెప్పండి. గౌరవప్రదమైన నాయకత్వం వహించారు మీ పార్టీకి, జనసేన పార్టీకి. గౌరవప్రదంగా మాట్లాడించండి. మీ ఇష్టం మాట్లాడితే పన్నాకి నిశ్చితంగా లేను. మీ నౌకరిని కాదు నేను. పన్నా సిద్ధంగా లేను. నా స్నేహితుల్ని గౌరవిస్తాను, నా వర్గాన్ని గౌరవించుకుంటాను. వర్గాన్ని గౌరవించినప్పుడు కులం కూడా కనపడదు నాకు. నా వర్గాన్ని గౌరవించుకుంటాను, నా వర్గాన్ని కాపాడుకుంటాను. నేను ఎంతగానే వెళ్తాను నా వర్గం కోసం. అక్కడ క్యాస్ట్ రాదండి, క్యాస్ట్ చూడను. మొదటి నుంచి నేను ఆ పందాలు పెరిగాను సార్. 87లో కిల్లంపూడి మండలం ఓసీ అయింది సార్. బీసీని పెట్టాను సార్, గవర్నర్లో దత్తులు గారిని పెట్టాను సార్. మళ్ళీ ఇంకోసారి బీసీ ఓసీ అయింది సార్ మండలం. దళితులు మౌరా సహదేవుడు గారు నాకు మండపేషన్ చేయాలనుకుంటున్నానండి. మా దగ్గర 30 years నుంచి మా దగ్గర ఉంటున్నాడు సార్. అతను పొలంలో ఉండేవాడు సార్. నువ్వు ఉద్యోగం నా దగ్గర పని మానేసేసి అప్పుడు రామ్మన్నాను. మానేసాడు సార్. మండపేషన్ చేశాను సార్. అంటే నా వర్గం అక్కడ కాపు కాదండి, అక్కడ నా వర్గం బీసీలో చేశాను. అలాగే ఇంకోసారి ఓసీ సర్పంచ్ అయ్యింది సార్. మళ్ళీ గవర్నర్ చేశాను సార్ బీసీలో. శంఖవరం కొలికిస్తున్నారారు యాదవం చేశాను సార్ మండపేషన్. వారి బట్టలు వేసుకోవడానికి డబ్బులు కావాలని చెప్పేసి నేను ఎక్సైజ్ మంత్రిని సార్. తప్పులో లోపల బ్రాండ్ షాప్ ఇప్పించాను సార్. 10 రూపాయలు ఆదాయం ఉండాలని, మండపేషన్ గౌరవంగా ఉండాలని నా వర్గం కోసం ఏదైనా చేస్తాను సార్. అక్కడ కులం మతం సంబంధం లేదు సార్.